శ్రీ గురుభ్యో నమః. పరమశివుడు ప్రసన్నుడై భక్తుల కోర్కెల్ని ఈడేర్చే సమయము ప్రదోష సమయము. సూర్యాస్తమయానికి ముందు గంటన్నర సమయము, తరువాత గంటన్నర సమయము, మొత్తంగా 3 గంటల సమయాన్ని ప్రదోషకాల సమయము అని చెప్పబడింది. ఈ సమయంలో ఎవరైతే పరమశివుడిని భక్తితో ఆరాధిస్తారో, పూజిస్తారో, స్తోత్రం చేస్తారో వారి మనసులో ఉన్న ఎటువంటి వేదన అయినా ఈశ్వరానుగ్రహం వల్ల తొలగిపోతుంది. వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఎంతటి సమస్యల్లో ఉన్నా కనీసము 10 నిమిషాల పాటు ప్రదోష సమయంలో భగవద్ధ్యానంలో ఉంటూ ఎటువంటి పూజలు చేయకపోయినా, స్తోత్రాలు చేయకపోయినా శివ 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 ఇలా అనుకుంటూ ఒక 10 నిమిషాల పాటు పలికినా సరే అత్యంత తేలికగా భక్తులకు కరిగిపోయే పరమశివుడు ఎంతటి జటిలమైన సమస్యకైనా, అంటే ఈ సమస్యకు అసలు సమాధానమే దొరకదు అనేంతటి సమస్యల్లో కూరుకుని పోయి ఉన్నా మనం ఊహించలేని విధంగా అతి సులభంగా అత్యంత శీఘ్రంగా ఆ సమస్య నుండి భక్తుడిని బయటపడేస్తాడు. అంతటి మహిమాన్వితమైన ప్రదోష సమయంలో పరమశివుడు నాట్యం చేస్తూ ఉండగా సమస్తమైన దేవతలు ఆయన నాట్యాన్ని చూస్తూ ఆనందిస్తూ కైలాసంలోనే ఉంటారు. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, సమస్త దేవతా సమూహము అందరూ కైలాసంలో ఉండి ఆ నాట్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ఆ నాట్యంలో పాలుపంచుకుంటారని, సరస్వతీదేవి వీణపై, ఇంద్రుడు వేణువుపై, బ్రహ్మ కాలమనే తాళాలను పట్టుకుని ఉండగా, విష్ణువు డోలును వాయిస్తుంటే, లక్ష్మీదేవి పాట పాడుతుండగా సమస్త దేవతా సమూహము కైలాసంలో ఉండి ఆ దృశ్యాన్ని చూసే భాగ్యాన్ని పొందుతారు. గంధర్వులు, యక్షులు, పతగాలు, ఉరగలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, అమరులు, అప్సరసలు, అలానే 3 లోకాలలో జీవించే సమస్తమైన జీవులు అందరూ ఆకాశ నృత్యాన్ని చూసేందుకు సంధ్యా సమయంలో దివ్య గాయక బృందం యొక్క సంగీతాన్ని వినేందుకు అక్కడ సమావేశమైనప్పుడు శివుడు అపస్మార పురుషునిపై కాకుండా కమలంపై ఉండి దివ్యమైన ఆభరణాలను ధరించి ఉన్నాడు. 3 లోకాలకు తల్లి అయినటువంటి పార్వతీదేవిని విలువైన రత్నాలను పొదిగిన బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి సంధ్యా సమయంలో కైలాస శిఖరంపై శివుడు ఆనందతాండవ నృత్యాన్ని చేస్తాడని శివప్రదోష స్తోత్రంలో వివరించబడింది. శివప్రదోష స్తోత్రము అత్యంత మహిమాన్వితమైనది. ఈ ప్రదోష స్తోత్రాన్ని నిత్యము ఎవరైతే పఠిస్తారో, అలా కాని పక్షంలో ప్రతి సోమవారము లేదా ప్రదోష కాలంలో త్రయోదశి తిథి నాడు ఈ శివప్రదోష స్తోత్రాన్ని పఠించే వారికి శివుని పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వారిని బాధిస్తున్న పూర్వజన్మ కర్మలు, అనారోగ్యాలు, సమస్తమైన బాధలు తొలగిపోతాయి. ఎన్నో పూజలు చేస్తే, ఎన్నో స్తోత్రాలను చేస్తే వచ్చేటటువంటి పుణ్యము ప్రదోష సమయంలో శివప్రదోష స్తోత్రాన్ని చేసినంత మాత్రానని లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని ప్రతిరోజు వినటం వల్ల, చదవటం వల్ల అత్యంత జటిలమైన సమస్యలు దూదిపింజల్లా తొలగిపోతాయి. ఇప్పుడు స్తోత్రాన్ని తెలుసుకోండి. కైలాసశైల భవనేత్రి జగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే వాగ్దేవీ ధృతవల్లకీ శతమభో వేణుం దదత్ పద్మజః తాలో నిద్రకరో రమా భగవతి గేయ ప్రయోషాడ్వితా విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుర్దేవా సమంతాత్స్కితా సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీపతిం గంధర్వయక్ష పతగోరగ సిద్ధ సాధ్య విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ ఏన్యే త్రిలోక నిలయాః సహ భూతవర్గాః ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వ సంస్థాః. ఓం నమః శివాయ. ఈ శివప్రదోష స్తోత్రమును ప్రతిరోజు ప్రదోష సమయంలో పఠించి శివానుగ్రహం చేత అన్ని సమస్యల నుండి విముక్తిని పొందాలని కోరుకుంటున్నాము. శుభమస్తు.